టీడీపీ నేత సుధాకర్ అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. దాంతో విషయం తెలుసుకున్న పోలీసులు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉండడం వల్ల నిరసనలకి పర్మిషన్ లేదని నిరాకరించారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకి భారీగా కోట్ల అభిమానులు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటూ ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. టీడీపీ కార్యకర్తల్ని ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. గతంలో పాపిలి మండలం గార్లదిన్నెలో జరిగిన రాములోరి ఉత్సవంలో టీడీపీ నేత సుధాకర్ రెడ్డి ఎస్సీలపై దాడికి పాల్పడ్డారు. దాంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. దాంతో ఆయన అరెస్టు అక్రమమని సుధాకర్ రెడ్డిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చారు. బయట పాపోళ్ళు తలపొడుతుంటే ఇవన్నీ మాట్లాడమని డిఎస్పీ గారు నా ఫోన్లో నుంచి చేసి ఇచ్చిన ఆయనకి నేను మాట్లాడుతున్నానని అనంతపురం ఫోన్ పెట్టేసాను. మళ్ళీ తిరిగి నేను ఫోన్ చేస్తే 6 సార్లు చేసిన కనీసం ఫోన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి హేమంత్ సిద్ధంగా ఉన్నారు. హేమంత్. గాయత్రి, ఏదైతే నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అయితే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. ఏదైతే టీడీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి అరెస్టు జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఏదైతే అరెస్టుకు వ్యతిరేకంగా ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అలాగే ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అయితే డోన్ పట్టణంలో అయితే ఆందోళన పిలుపునిచ్చారు. దీంతో ఒకసారిగా పెద్ద ఎత్తున ఎవరైతే ఈ కోట్ల వర్గం అవ్వచ్చు అలాగే టీడీపీ నాయకులు అవ్వచ్చు కోట్ల నివాసం వద్దకైతే చేరుకున్నారు. మొత్తం మీద ఆందోళన చేపట్టాలని ప్రిపేర్ అయ్యారు, సిద్ధమయ్యారు. అయితే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఏదైతే ఈ 144 సెక్షన్ ఉంది, ఎన్నికల సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉండడం వల్ల ఆందోళన కానీ ధర్నాలు కానీ చేపట్టడం అన్నది కరెక్ట్ కాదంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే పోలీసులు పాత కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కార్నర్ గా చేస్తూ అరెస్ట్ చేయడం అక్రమం అంటూ ఓవైపు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అయితే పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. ఎవరైతే ఈ టీడీపీ నాయకులు ఉన్నారో ప్యాపిలి సింగిల్ విండో డైరెక్టర్ శ్రీమతి సుధాకర్ రెడ్డి అలాగే విఆర్ఓ మల్లారెడ్డి అలాగే సుబ్బారెడ్డిలను ఎస్సీ అట్రాసిటీ కేసులు అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. బుధవారం అంటే ఈ రోజు తెల్లవారుజామున ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి బనాంతల పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కోట్ల సుజాతమ్మ ఈమె ఆందోళనకైతే పిలుపునిచ్చారు. మొత్తం మీద ఈ ఆందోళన పిలుపునివ్వడంతో మొత్తం మీద అందరూ అంటే ఎవరైతే టీడీపీ నాయకులు కోట్ల సుజాతమ్మ ఇంటికి అయితే చేరుకున్నారో ఆందోళనకు సిద్ధపడ్డారు. అయితే మొత్తం మీద పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. అయితే మొత్తం మీద అయితే చూస్తే ఈ విషయం ఏదైతే ఉందో ఈ వ్యవహారం ఏదో కొంత సీరియస్ గా తీసుకున్నారు టీడీపీ నాయకులు. ప్రతిసారి పోలీసులు టీడీపీ నాయకులే కార్నర్ చేస్తూ ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ ఇటు డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అవ్వచ్చు అలాగే కోట్ల సుజాతమ్మ అవచ్చు ఇద్దరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పాత కేసులతో అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదంటూ ఏదన్నా ఉంటే చట్టపరంగా పోవాలంటూ ఆయన పోలీసులకైతే ఎవరైతే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సూచించడం జరిగింది. మొత్తం మీద అయితే ఉద్రిక్తుల మధ్య అయితే కొంత ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి డోన్ పట్టణంలో. ఏదైతే వెంటనే అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురిని ఎవరైతే మన దీనికి సంబంధించి ఎవరైతే ప్యాపిలి సింగిల్ విండో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీమతి సుధాకర్ రెడ్డి అలాగే విఆర్ఓ మల్లారెడ్డి సుబ్బారెడ్డిలను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలంటూ వీళ్ళు డిమాండ్ చేయడము. దీనిపైన కొంత పోలీసులు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకొని వాళ్ళని వెంటనే ఎక్కడైతే పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. మొత్తం మీద ఉద్రిక్తతల మధ్య అయితే ఈ గొడవ ఘర్షణ అయితే జరిగిందనే చెప్పాలి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ హేమంత్.